వెల్కమ్ బ్యాక్. వాళ్ళు ఇన్నాళ్ళు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ వాళ్ళను దూరంగా పెడుతోంది. దీంతో పార్టీకి ఆ లీడర్లకు మధ్య దూరం చాలా పెరిగిపోయింది. అసలు పార్టీ వాళ్ళను ఎందుకు పట్టించుకోవట్లేదు? పొమ్మనలేక పొగబెడుతోందా? సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి బీజేపీకి దూరం అవుతున్నారన్నది ఇన్నాళ్లు వినిపించిన వార్త. పార్టీ కూడా నాగం జనార్దన్ రెడ్డిని దూరం పెడుతోందన్నది లేటెస్ట్ న్యూస్. గురువారం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన బీజేపీ సమావేశమే ఇందుకు ఉదాహరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాలమూరు జిల్లాలో పర్యటించారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో నాగంతో పాటు మరో నేత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కనిపించలేదు. దీంతో ఆ ఇద్దరు నేతలు సమావేశానికి డుమ్మా కొట్టారని అంతా అనుకున్నారు. కానీ కాసేపటికి అసలు విషయం బయటపడింది. పార్టీనే ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానం పంపలేదట. వాస్తవానికి కొంతకాలంగా నాగం జనార్దన్ రెడ్డి పార్టీ గడప తొక్కట్లేదు, కార్యక్రమాలకు రావట్లేదు. కొద్ది రోజుల క్రితం సాగునీటి ప్రాజెక్టులపై హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగ్కు వచ్చి వెళ్లిపోయారు. ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్న కారణంగా నాగం ఈ మీటింగ్కు వచ్చారని తెలిసిందే. అంతే తప్ప కొన్ని నెలలుగా పార్టీకి నాగంకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. మహబూబ్నగర్ జిల్లాలోని బీజేపీ ఆఫీస్కి నాగం రావట్లేదు. ఇప్పుడు సొంత జిల్లాలో జరిగిన పార్టీ మీటింగ్లో సీనియర్ నేత నాగం కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటన సమాచారం నాగంకు అందలేదట. దీంతో నాగం అనుచరులు మీటింగ్లో గొడవకు దిగారు. పర్యటన సమాచారాన్ని తమకెందుకు ఇవ్వలేదని కిషన్ రెడ్డితో వాగ్వివాదానికి దిగారు. తమ నాయకుడిని ఎందుకు పిలవలేదని నిలదీశారు. చివరకు నేతలు కొందరు నచ్చజెప్పడంతో నాగం అనుచరులు వెనక్కు తగ్గారు. సమావేశానికి పిలిస్తే నాగం వచ్చేవారో లేదో అన్న విషయం పక్కన పెడితే ఆయనకు ఆహ్వానం పంపకపోవడమే వివాదానికి కారణమవుతోంది. అంటే పార్టీకి దూరమవుతున్న నాగంను పార్టీనే మరింత దూరం చేస్తుందేమో అన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో తెలంగాణ నగారా సమితిని బీజేపీలో విలీనం చేసి కాషాయ కండువా కప్పుకున్నారు నాగం. మహబూబ్నగర్ లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలో పట్టు కోసం నాగం ప్రయత్నించి విఫలమయ్యారు. కాషాయ దళంలో నాగం ప్రాధాన్యం రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి నాగం జనార్దన్ రెడ్డికి మధ్య అంత సఖ్యత కూడా లేదు అన్న ప్రచారం ఉంది. కిషన్ రెడ్డి వర్గం నాగంకు అన్ని విషయాల్లో పొగబెడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నాగం సొంత జిల్లాలో నిర్వహించిన సమావేశానికి ఆయన్ను పిలవకపోవడం చూస్తుంటే పార్టీలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్న చర్చ మొదలైంది. నాగం పార్టీలో ఇమడలేకపోతున్నారు అన్నది ఆయన అనుచరుల వాదన. అలాగని ఆయన ప్రత్యామ్నాయంగా వేరే పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేదు. బీజేపీలోనే కొనసాగుతూ నాగం సొంతగా ప్రజల్లోకి వెళుతున్నారు. భరోసా యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నారు. నాగంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ యాత్రలో ఈ ఇద్దరు నేతల అనుచరులు మాత్రమే ఉంటున్నారు. అందుకే ఎన్ఎంకు కూడా ఆహ్వానం అందలేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నాగం ఎన్ఎంల విషయంలో పార్టీ తీరు చూస్తుంటే పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీని పట్టించుకోని నేతల్ని పార్టీ పట్టించుకోకపోతే సరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మరి పార్టీకి ఇద్దరు లీడర్లకు మధ్య పెరిగిన దూరం తగ్గుతుందా, లేక పార్టీ వీడే వరకు పరిస్థితి వస్తుందా అనేది చూడాలి.